పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం అయితే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఏదో ఒక అడ్డదారిలో వ్యవస్థలను మ్యానిపులేట్ చేసి దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉంటుంది? దొరికిందంతా దోచుకోవడం, అడిగిన వాడిని జైల్లో వేసేయడం. అదేంటని ప్రశ్నిస్తే నా చేతిలో రెడ్ బుక్ ఉందని, ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం చెల్లదని బహిరంగంగా బరి తెగించి మాట్లాడుతుంటే ఈ వ్యవస్థలు ఏమీ చేయవని ప్రజల్లో కూడా ఒక నిస్తేజం అలముకున్న సమయంలో న్యాయ వ్యవస్థ నిలదీసింది. దొడ్డిదారి దొంగలకు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. వ్యవస్థల మ్యానిపులేటర్లకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఇక ఆ రెడ్ బుక్ను మడిచి కరకట్ట కింద పాతి పెట్టాల్సిందే. పోలీసు వ్యవస్థ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాల్సిందే. మ్యాజిస్ట్రేట్లు సైతం కేసు పూర్వాపరాలు పూర్తిగా పరిశీలించాల్సిందే. లోకేష్కు కోపం వచ్చింది, లోకేష్కు అలకొచ్చింది, లోకేష్కు వ్యక్తిగత కక్ష ఉంది అని ఇష్టానుసారం అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లలో తోసేస్తామంటే ఇక కుదరదు. ఒక్కటి మాత్రం నిజం, చంద్రబాబు ఆయన తనయుడు అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగితే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. ఆ రోజున ఎంతటి మొనగాడైనా తలదించాల్సిందే, చేతులు కట్టుకోవాల్సిందే. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో తాలిబన్ల రాజ్యం నడిపిన తండ్రి కొడుకులకు ఏపీ హైకోర్టు చంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. వారి రెడ్ బుక్ రాజ్యాంగానికి సలాం కొట్టి అక్రమ సెక్షన్లతో కేసులు బనాయించే ఆ కొందరు పోలీసులను గట్టిగా హెచ్చరించింది. తల్లికి వందనం ఎప్పుడు అంటే కేసులు పెట్టేస్తారా? అన్నదాత సుఖీభవ ఎక్కడ అంటే జైళ్లలోకి తోసేస్తారా? మీ నియంతృత్వాన్ని నిలదీస్తే అక్రమ కేసులతో వేధిస్తారా? మీ అవినీతిని నిగ్గదీస్తే పోలీసులతో దాష్టీకాలకు పాల్పడతారా? ఇది ఈవీఎం గవర్నమెంటా? ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వమా? సమాధానం ప్రజలకు చెప్పకుండా కోర్టులకు చెప్పాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం, చంద్రబాబు వ్యవస్థల్లో నాటిన విష విత్తనాలు మొక్కై మానై వయసుడిగి ఇప్పుడు కాయలు, పండ్లు, పువ్వులు ఇవ్వలేని దశకు చేరుకున్నాయి. అందుకే గొప్ప గొప్ప తీర్పులు వెలువడుతున్నాయి. అవునా కాదా? ప్రజలకు కాకుండా కోర్టుకు ఆన్సర్ చెప్పండి. పనిలో పనిగా ఈ 10 ప్రశ్నలకు ఆన్సర్ చేయండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ దుర్మార్గపు పాలన తీరును సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు 822 మందికి నోటీసులు ఇచ్చింది నిజం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2. సూపర్ 6 హామీల అమలు ఎప్పుడని ప్రశ్నించినందుకు 253 మందిపై అక్రమ కేసులు పెట్టింది వాస్తవం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3. భావ ప్రకటన స్వేచ్ఛను రెడ్ బుక్ కాళ్ల కింద తొక్కేసి 86 మందిని అక్రమంగా జైళ్లలోకి నెట్టింది నిజం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4. మేనిఫెస్టోపై నిలదీసిన సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్పై 21 అక్రమ కేసులు పెట్టింది వాస్తవం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5. పవన్ నాదెండ్ల రాజకీయ విధానాలపై 2018లో ప్రశ్నించిన జగదీష్పై 2024లో అక్రమ కేసు పెట్టింది నిజం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6. మీ వైఫల్యాలు ప్రశ్నించిన రాజ్కుమార్ను చితకబాది లోకేష్ ఫ్లెక్సీకి మోకాళ్లపై కూర్చుని క్షమాపణ చెప్పించింది వాస్తవం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7. 2018లో నంది అవార్డ్స్పై మాట్లాడినందుకు పోసాని కృష్ణమురళిపై 16 అక్రమ కేసులు పెట్టి వేధించింది నిజం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8. చంద్రబాబు పవన్ పై పోస్టు పెట్టినందుకు పెద్దిరెడ్డి సుధారాణిని 50 రోజులు జైల్లో నిర్బంధించింది వాస్తవం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9. మేనిఫెస్టో అమలు చేయాలని పోస్టు పెట్టినందుకు దివ్యాంగుడైన కృష్ణపై పోలీసులు దాష్టీకానికి పాల్పడింది నిజం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10. చేయని వ్యాఖ్యలు చేశారంటూ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిపై నిరాధార అభియోగాలతో కేసు పెట్టింది వాస్తవం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఈ 10 ప్రశ్నలకు కోర్టు ముందైనా నిజం ఒప్పుకొని తీరాల్సినటువంటి అవసరం ఉంది.